చిన్నారులైన విద్యార్థిని విద్యార్థులకు శుభాశీస్సులు. తెలుగు భాషను మాతృభాషగా కలిగి తెలుగు నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అభ్యసనం చేస్తున్నటువంటి మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి పాఠ్యభాగాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ పాఠ్యభాగం పేరు చూడండి, శతక సుధా. శతక సుధా, శతక పద్యముల యొక్క అమృత ప్రవాహము అని అర్థం. దాని అర్థం అమృత ప్రవాహం అని ఎందుకన్నారు అంటే, ఎటువంటి పరిస్థితులలో అనారోగ్యంతో ఉన్న వాళ్ళనైనా సరే బ్రతికించగలిగేది అమృతం కనుక ఆ అమృతం అనే పేరుతో సుధ అనే పదాన్ని యాడ్ చేసి శతక సుధ, శతకము అంటే 100 లేదా 108 పద్యాలు కలిగినటువంటి దాన్ని శతక సుధ అంటారు. ఇక శతక సుధలో ఈ అమృత ప్రవాహం ఆ పదం ఎందుకు అలాంటి అర్థం వచ్చింది అంటే, అజ్ఞానం అనబడేటువంటి ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా సరే ఎటువంటి అనారోగ్యాలు కలిగిన మానసికమైనటువంటి అనారోగ్యాలు అన్నమాట. శారీరకంగా అనారోగ్యాలు అయితే మందులు వేసుకుంటాం, కానీ మానసికమైన అనారోగ్యాలు ఎప్పుడు వస్తాయి? సరైనటువంటి చదువు, విజ్ఞానము, విషయ అవగాహనము ఇలాంటివి లేనప్పుడు మానసికమైనటువంటి అనారోగ్యాలు వస్తాయి. అటువంటి అజాడ్యాలని, అనారోగ్యాలు అన్నిటినీ తొలగించగలిగే ఏకైక దివ్య ఔషధము శతక సుధా. కాబట్టి ఈ అమృత ప్రవాహం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా తొలగిపోతుంది అన్న ఉద్దేశంతో మీకు ముందుగా శతకసుధా పాఠ్యభాగమును గూర్చి విద్యార్థులకు అవగాహన మరియు ముందు మాట అని మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ముందు మాట ద్వారా అసలు మనం చెప్పబోయేటువంటి పాఠం ఏంటి, అందులో ఉన్నటువంటి ఏమిటి, పద్యాలు ఉన్నాయా, మరి ఏమున్నాయి, ఎవరెవరు రాశారు, ఏ పద్యం ఎవరు రాశారు, ఇలాంటి విషయాలన్నింటినీ మనం దీని ద్వారా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఇక ఇప్పుడు చూడండి, ముందు ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ చిత్రాన్ని ఒక్కసారి పరిశీలించండి. ఇక్కడ చుట్టూ గురువుగారికి చుట్టూ అనేక మంది శిష్యులు కూర్చొని అద్భుతంగా ఆ నీతివంతమైనటువంటి సూక్తులన్నిటినీ నేర్చుకుంటున్నారు. ఇక్కడ మహర్షి ఋషిలాగా ఉండేటువంటి చక్కని అద్భుతమైనటువంటి గురువుగారు మంచి పచ్చని చెట్టు కింద కూర్చొని తన శిష్యులకు అన్ని రకాలైనటువంటి విద్యాబుద్ధులు నేర్పిస్తూ నైతిక విలువలను నేర్పిస్తూ వారిని ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తయారు చేయడానికి వారు చేస్తున్నటువంటి అద్భుతమైన ప్రయత్నము, ఆశీర్వాదము కనబడుతున్నది కదా. అలాగే ఇక్కడ నా వెనక కనబడుతున్నటువంటి ఈ ముఖ చిత్రాన్ని చూడండి, ఎంత అద్భుతమైన ప్రశాంతమైనటువంటి వదనంతో ప్రకృతి, నిర్మలమైనటువంటి ప్రకృతిలో కూర్చొని మహర్షి నిరంతరము మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి వారు సూర్యుడే కదా. సూర్యుని యొక్క కిరణాలే మన పైన నిరంతరం ప్రసరిస్తే ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి మనిషి, ప్రతి జీవి కూడా ఉన్నతమైనటువంటి వెలుగులను పొంది, అభివృద్ధిని పొంది, జ్ఞానాన్ని పొంది, వికాసాన్ని పొంది గొప్పవారుగా మారటానికి అవకాశం ఉంటుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్పనా? ఒక విత్తనాన్ని భూమిలో నాటామనుకోండి, కొద్దిగా నీరు పోస్తాము, తర్వాత మొక్కగా మారాలి అంటే దానికి ఏం కావాలి? వేడి, వెలుతురు కావాలి అని మీరు చదువుకున్నారు కదా. ఆ వేడి, వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని నుండి వస్తుంది కదా. సూర్యుడు ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త జాతికి, జీవజాతులన్నిటికీ పెరుగుదల కోసం, పోషణ కోసం తన కిరణాలను ఏ విధంగా అయితే ప్రసాదించి వాటి అభివృద్ధికి దోహదపడుతున్నాడో, అదేవిధంగా గురువు కూడా తన శిష్యులలో ఉన్నటువంటి అజ్ఞానం అనబడేటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగులను ప్రసాదించి వారి భవిష్యత్తుని ఉన్నతంగా, ఉత్తమంగా తీర్చిదిద్దడానికి నిరంతరం ఆశీస్సులతో విద్యాబోధన చేస్తూ ఉంటారు. అది ఇక్కడ అర్థం. ఓకేనా? ఈ బొమ్మ చూసిన తర్వాత మీకు ఈ శతక సుధకి సంబంధించినంత వరకు ప్రతి పద్యము, ప్రతి మాట కూడా నీతిని బోధించేటువంటిదే. సమాజం అన్న తర్వాత ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి. మన కుటుంబ సభ్యులు, మన వీధిలో ఉన్నటువంటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రకరకాలుగా మనతో మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళందరి మాటలు, వీళ్ళందరి ప్రవర్తన సరి అయినదా కాదా అనే విషయంలో మనకి స్పష్టమైనటువంటి జ్ఞానం కలగాలి. అంటే మనం మాట్లాడుతున్నది మంచిగానే మాట్లాడుతున్నామా, మనం మాట్లాడేది, మనం చెప్పేది అంతా కరెక్ట్గా ఉన్నదా లేదా, ఎదుటివారు కూడా మనతో సరిగా మాట్లాడుతున్నారా లేదా, వాళ్ళు మాట్లాడే దానిలో తప్పులేమని ఉన్నాయా, ఈ జ్ఞానం అంతా తెలియాలి అంటే నీతివంతమైనటువంటి అనేకమైనటువంటి శ్లోకాలను, వాటి యొక్క భావాలను చదవటం ద్వారా మాత్రమే మనకి సమాజం యొక్క చైతన్యవంతమైనటువంటి అర్థము, అవగాహన ఏర్పడతాయి. అర్థమైందా? అందుచేత ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే ఈ అపురూపమైనటువంటి పాఠ్యభాగం ద్వారా, పాఠ్యభాగము అని అన్నాం కానీ ఇందులో పద్యాలు ఉన్నాయి కాబట్టి పద్యభాగం అని అందాం. పద్యభాగం ద్వారా మీరందరూ శ్రద్ధగా విని ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క కవి ఎటువంటి భావాన్ని చెప్పారు, ఆ భావాల ద్వారా
మనం మన జీవితాలకు ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలి, తద్వారా జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఆ జ్ఞానంతో ఉత్తమమైన వారుగా ఎలా తీర్చిదిద్దబడాలి అనే విషయాల గురించి మీరు స్పష్టంగా తెలుసుకోండి. ఎందుకనంటే ఇక్కడ మనం తెలుగులో అయితే పద్యాలు అంటున్నాం, సంస్కృతంలో శ్లోకాలు అంటాం. ఈ శ్లోకాలు అనేటువంటి మాటని సుభాషితాలు అనేటువంటి మాటతో కూడా మనము ప్రస్తావన చేస్తాం. సుభాషితము అంటే సుష్టు భాషితం సుభాషితం అంటాం, అంటే మంచి మాట. సుష్టు అంటే మంచి, భాషితం అంటే మాట, మంచి మాట. మంచి మాట అనగానే అర్థమైపోయిందిగా, ఇంక అందులో వేరే ఏమీ లేదు, మంచే ఉంటుంది. ఎవరికి మంచి కలగజేస్తుంది అది? మీకు, మాకు, అందరికీ కూడా, సమాజం ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి కూడా, ప్రతి జీవికి కూడా మేలు చేసేటువంటి మాటలు ఎవరో ఒకరు చెప్పడం వల్ల సమాజం అంతటికీ తెలుస్తున్నాయి. మరి అలా ఎందరో ఋషులు, ఎందరో కవులు, ఎందరో అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వారందరూ తమ తమ రచనలలో, తమ తమ పుస్తకాలలో, తమ తమ గ్రంథాలలో, తమ తమ కావ్యాలలో వాటిని అందరినీ కూడా మనకు తెలియజేస్తే వాటి నుంచి మనం కొన్ని స్వీకరించి ఇక్కడ మనం పాఠ్యభాగంగా, పద్య రూపంలో ఏర్పాటు చేసుకున్నాం. వీటి ద్వారానే మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం ద్వారా మీరు పొందేటువంటి ఎంత ఉన్నతమైనటువంటి అభివృద్ధిని మీరు పొందుతారు అంటే, శారీరకంగా ఉన్నటువంటి శక్తినే కాకుండా మానసికమైనటువంటి బలాన్ని, అద్భుతమైన మేధస్సుని పొందే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, అనరాని మాట ఏదైనా అన్నారనుకోండి, వెంటనే ఏం చేస్తారు? కోపంతో అంత ఎత్తున లేచి వారిపైన తిరగబడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇదే సుభాషితాలు నేర్చినటువంటి, శ్లోకాలు నేర్చినటువంటి, శతక పద్యాల యొక్క భావాలను గ్రహించినటువంటి వాళ్ళు తొందరపాటుతనంతో ఎదుటివారి మీదకి దాడికి వెళ్ళరు, ఆలోచించి మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన దానిలో తప్పు ఏదైతే ఉన్నదో ఆ తప్పుని వారికి తెలియజేస్తారు. నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు మాట్లాడినటువంటి భాష తప్పు, నీ భాషలో ఉన్నటువంటి భావం తప్పు అని వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ మానసికమైనటువంటి మార్పునకు ప్రయత్నం చేస్తారు. ఇది చాలా గొప్పదైనటువంటి విషయం. చిన్నతనంలోనే ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి భావాలు గనక ఏర్పడితే అద్భుతమైనటువంటి మహానుభావులుగా, గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు మీరు. కాబట్టి ఈ విషయాల పట్ల మీరు చాలా అవగాహనతో, ప్రతి పద్యాన్ని శ్రద్ధతో గ్రహించండి. ఇక మన తర్వాత వెళ్ళేటువంటి పేజీలో ఈ కవి పరిచయాలు, పాఠ్యభాగ పరిచయాలు, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నిటిని మనము నేర్చుకుందాం. అంతవరకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. శతక సుధ అంటే ఏంటో గ్రహించండి. ఎందుకోసం శతకాలు చదవాలి, సుభాషితాలు చదవడం ద్వారా ఏం జరుగుతుంది, మన మేధస్సు ఎంత అభివృద్ధి చెందుతుంది, శారీరక బలాన్ని కూడా మనం ఎలా పెంపొందింపజేసుకోవచ్చు అనేది. మానసికంగా బలంగా ఉంటే శారీరకంగా కూడా బలంగా ఉంటాం. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద మీరు అవగాహనతో ఏర్పాటు చేసుకొని అభ్యసనం చేస్తూ ఉండండి. మరి తర్వాత పేజీకి వెళ్దామా?